మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ముస్సోరిలో హోంస్టేలో విగత జీవిగా మారినటువంటి రాధా గాయత్రి మృతి కేసులో మరొక బిగ్ ట్విస్ట్ నెలకొంది. వైజాగ్కు చెందినటువంటి రాధా గాయత్రి మరణించినప్పటి నుంచి కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ కేసులో తాజాగా రాధా గాయత్రిని ఇప్పటికే తల్లిదండ్రులు తమ అల్లుడే రాధా గాయత్రి భర్తే ఏదో చేసి ఉంటాడు, తనపైన అనుమానం ఉంది, తన ప్రవర్తన పట్ల ఖచ్చితంగా తనే ఏమో చేస్తున్నాడు మా బిడ్డనని అనుమానాలు వ్యక్తపరిచినట్టుగానే తాజాగా ఒక సంచలన ఆడియో కూడా విడుదలయ్యింది. పెళ్ళై 7 నెలలే అవుతుంది, అయినప్పటికీ కూడా విహారయాత్రకని వెళ్ళి డెహ్రాడూన్ పరిసర ప్రాంతాలలో తిరిగి ముస్సోరిలో నైట్ స్టే చేసి ఆ రోజు రూమ్లోనే ఇద్దరు భార్యాభర్తలు ఉన్నటువంటి సందర్భంలోనే అక్కడ రాధా గాయత్రి దారుణమైనటువంటి స్థితిలో చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి అల్లుడి పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టుగానే రాధా గాయత్రి అంతకుముందు మాట్లాడినటువంటి తీరు, తన భర్త తనని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడో, ఎలాంటి ప్రవర్తన ఉందో దీనికి సంబంధించి పూర్తి వివరాలని తను మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియోని తాజాగా రాధా గాయత్రి తల్లి విడుదల చేయడం జరిగింది. ఒకసారి ఆడియోలో ఏముందో మనం కూడా విందాం. అమ్మ, మా అత్తగారు ఫోన్ చేశారు. ఎందుకమ్మా ఇవన్నీ వస్తున్నాయి, నేను ఈ మాటే విన్నాను, ఇవన్నీ చెప్పారు. నేనైతే అత్తయ్య గారు, నా మనసు అయితే ఫుల్గా విరిగిపోయింది. నా గురించి ఇలా బ్యాక్ బైటింగ్ చేస్తున్నాడు అని నేను చెప్పేశాను. అందుకు ఇలా అని చెప్పాను నేను. సో ఏమైనా ఉంటే అత్తయ్య గారు, మీ అబ్బాయి ఏదైనా నేను తప్పు చేశాను కానీ ఏదైనా చెప్తే కనుక నేను వాడిని కాల్లో యాడ్ చేస్తాను ఉండమ్మా అన్నారు. నేనైతే తనతో మాట్లాడదలుచుకోవట్లేదు. మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ మా మమ్మీ వాళ్ళతో మాట్లాడండి. మీకు అదంతా విని నా తప్పు ఏదైనా ఉంది అన్నా సరే నాతో చెప్పండి, అంతేగాని నేనైతే తనతో ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు. నా మనసు అయితే ఏం బాగాలేదు అత్తయ్య గారు, నాకు చాలా విషయాలు తెలిసాయి అని నేను చెప్పేశాను. ఇంకా నాకు పర్ఫెక్ట్ ప్రూఫ్స్ రాలేదు. ఇలా డాడీకి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అదే చెప్పారు, మీ అల్లుడు తప్ప ఇంకెవరు చేయరు అని చెప్పి. అండ్ వాళ్ళు చెప్పకపోయినా అది ప్రూవ్ అయిపోయింది. మొత్తం నా ఫ్రెండ్ సర్కిల్ అందరూ చెప్పారు, ఇంక్లూడింగ్ నవీన కూడా చెప్పింది, వాడే కదా చేసుంటాడు అని చెప్పి. ఇంకెవరికి ఆ స్కోప్ అయితే లేదు అత్తయ్య గారు, అది ప్రూవ్ అయిపోయింది. ఇంకా అది తెలిసాక కూడా నా మనసు ఇంక మనసులో లేదు. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఏంటంటారు, ఎన్నాళ్ళు ఓపిక పట్టాను, పోల్లే అక్కడికి వెళ్తే మారుతాడేమో, కొంచెం తనకు మారుతుంది బిహేవియర్ అని చెప్పి ఓపిక పట్టాను. కానీ ఇప్పుడు తన అన్ని లిమిట్స్ క్రాస్ అయిపోయాడు. ఇంకా నేనైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు, నా మనసు అయితే బాగాలేదు, ఇప్పుడు నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు తనతోనైతే అని చెప్పేసి. సో అది వీళ్ళు ముస్సోరికి వెళ్ళడానికంటే ముందు గత 7 నెలల పెళ్ళై 7 నెలలే అవుతుంది. ఆ పరిణామంలో తన భర్త ప్రవర్తన, తనని హింసల్ట్ చేయడము, తన గురించి బ్యాడ్గా ప్రచారం చేయడం, తన గురించినటువంటి అనేక ఇలాంటి ప్రచారం చేస్తూ ఇతరులకి వాటిని అన్నింటి కూడా పోస్ట్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉండేవాడంటే కూడా ఈ యొక్క ఆడియో కాల్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక సందర్భాలలో చెప్తున్నప్పటికీ దూరంగా ఉంటున్నారు కాబట్టి, పూణేలో జాబ్ ఒకరిది, ఢిల్లీలో జాబ్ ఒకరిది, ఇలా ఉన్నాయి కాబట్టి వీరు కొద్ది నెలల క్రితమే రాధా గాయత్రి తన భర్తకు దగ్గర ఉండడానికి అటు ఢిల్లీ వైపుగానే ట్రాన్స్ఫర్ కూడా చేయించుకుంది ఒక కంపెనీలో అని చెప్తున్నారు. అక్కడ దగ్గర ఉంటేనే అన్ని సమస్యలు సెట్ అయిపోతాయని చెప్పేసి. కానీ నిత్యం అనుమానంతో జీపీఎస్ ట్రాకర్ కూడా రాధా గాయత్రికి పెట్టి వీడియో కాల్స్ చేసినప్పుడు కానీ నీ పక్కన ఎవరున్నారో చూపించు అంటూ రకరకాలుగా తనని వేధించేవాడు అంటూ కూడా రాధా గాయత్రి తల్లి ఇప్పుడు చెప్తోంది. ఇప్పుడు ఆడియోలో వచ్చినటువంటి వివరాల ప్రకారం కూడా రాధా గాయత్రి ఎంత పశ్చాత్తాపపడింది, ఎంతగా ఈ యొక్క అంశాలపైన కుమిలిపోయింది. 7 నెలల నుంచి తను చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయి నాకు ఓపిక పోయింది అనేటువంటి విషయానికి కంక్లూజన్కి వచ్చిందంటేనే ఏమేం జరిగా ఈ 7 నెలలు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే రాధా గాయత్రి తల్లిదండ్రులు పక్కాగా చెప్తున్నారు, వారిద్దరు విహారయాత్రకి వెళ్ళి నైట్ స్టే చేస్తే హోటల్లో ఎలాంటి అనారోగ్య కారణాలు లేవు, తన బిడ్డకి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆమె, ఎలాంటి జబ్బులు కూడా లేనటువంటి ఆమె రాత్రి పడుకొని మార్నింగ్ లేసే వరకు చనిపోవడం ఏంటి, ఇది ఖచ్చితంగా అతను అల్లుడు చెప్పినటువంటి కారణమే ఫేక్ కారణం. అది అతన్ని ఖచ్చితంగా ఇంట్రాగేట్ చేసి విచారిస్తే తమ స్టైల్లో అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి, తానే చంపేసి ఉంటాడు తన బిడ్డనంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించినటువంటి ఒక కాల్ ఆడియోను కూడా ఇప్పుడు విడుదల చేశారు. కాబట్టి మరి కేసులో ఈ యొక్క ఆడియో కాల్ ఎలాంటి మలుపు తీసుకోబోతుంది. ఇప్పటికే ముస్సోరి పోలీసులు కూడా హత్యాయత్నం కింద హత్య కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి రాధా గాయత్రి హస్బెండ్ తను కూడా ఇప్పుడు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అతను దొరికి తనని విచారించి అసలు విషయాలు తెలుసుకుంటే, ఆ రకంగా విచారణ ముందుకు తీసుకువెళ్తే అసలు రాధా గాయత్రి ఆ రోజు రాత్రి ఎలా చనిపోయింది, రూమ్లో ఏం జరిగిందనే పూర్తి వివరాలు కూడా
బయటకు వచ్చే అవకాశం ఉంది?